నమస్తే అండి. వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మటన్ కర్రీ చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో కనుక మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే తొందరగా చాలా ఈజీగా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా టేస్ట్లో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కేజీ మటన్ను తీసుకొని మీడియం సైజులో ముక్కలను కట్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక కడాయిలో వేసుకున్నానండి. మటన్ని క్లీన్ చేసుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు, అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకొని మటన్ని వాష్ చేసుకున్నట్లయితే స్మెల్ రాకుండా ఉంటుందండి. ఉప్పు ఇంకా ఉల్లిపాయలు వేసి 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ మటన్ను ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ నుంచి నీరు ఇలా బయటకు వచ్చి ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు పసుపు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ నీరంతా ఎగిరిపోయే వరకు కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం నీరుండగానే ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అల్లం వెల్లుల్లితో పాటు కొత్తిమీరను కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇలా కొత్తిమీరను కూడా వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్లో ఉండడమే కాకుండా గ్రేవీకి కూడా చాలా మంచి కలర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత 2 నుంచి 5 నిమిషాల వరకు కర్రీని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మటన్ని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మటన్ ఇలా ఉడికిపట్టినప్పుడు ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అలాగే ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మటన్ రెడీ అయినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకుండా ఇంకొక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకొంచెం థిక్గా అవుతుందండి. అప్పుడు చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీ వైట్ రైస్, పులావ్, చపాతీ, జొన్న రొట్టె ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.